बड़े आदमी के नाम लिखो। अच्छा है, आपका दुआ, अल्लाह का फजल। हमारे बेटे का लिखो साइन करो। बड़े आदमी ने नाम लिखो। अच्छा माँ, हाँ बोलो बोलो, पेंशन लिखा दो, लिखा दो। पेंशन आया, पेंशन नहीं आ रहा, पहले आ रहे, नहीं यार, पहले भी नहीं आ रहे। अप्लाई करें, अप्लाई करें, किधर अप्लाई करें? सचिवालय में, वाला हमने करा। सचिवालय में करें। अभी नया पेंशन 1.5 साल से नहीं दे रहे। चंद्रबाबू नायडू आने के बाद नया पेंशन नहीं देते। उन्हें कब दे दे तो अब देने की कोशिश करते, नहीं तो जगनमोहन रेड्डी सरकार आने के बाद जरूर देते। शुक्रिया माँ, दुआ में పెన్షన్ రావడం లేదు ఇంతవరకు. ఈయనకి పక్షవాదం వచ్చింది. ఇక్కడ ఎంత విన్నారు, ఏం రాకుండా ఆయన వయసు ఎంత? ఈయనకి 70 ఈయనకి 70. 70 ఏళ్ళు అయినా పింఛన్ రావడం లేదు వీళ్ళకి. అంటే ఆధార్లు ఎంత ఉంది? 60. చంద్రబాబు నాయుడు కొత్త ఎవరికి పింఛన్లు కొత్తవి ఇవ్వడంలే, కొత్తవి ఆఫ్ చేసినాడు. సంవత్సరంన్నర అయింది. కొత్తవి ఇవ్వడం మొదలు పెడితే ఇప్పిస్తాను, లేదంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చాక ఇప్పిస్తా, నేను కూడా ఇప్పిస్తా. పెరాలసిస్ మాట్లాడలేడు, పెరాలసిస్ వచ్చేసింది. రాపించుకో, రాపించుకోవాలి మా, మీరు చక్కగా పోవద్దు. ఏం చదువుతానమ్మా? 3rd బీటెక్. నువ్వు సందేహం పెట్టు. ఇది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ ఇది ఇచ్చినాడు. గవర్నమెంట్ 5 స్టార్ట్ అయినాయి. మిగతా 12 మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ నడపకుండా చంద్రబాబు నాయుడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. అట్లా ఇవ్వకూడదు, గవర్నమెంటే నడపాలని. గవర్నమెంట్ అయితే ఫ్రీ సీట్ అవుతుంది మెడిసిన్, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే 1.5 కోటి అయితే ఒక సీటు. మీ ఇంట్లో మీ తమ్ముడికి ఇమ్మడే డబ్బులు కడతావా? ఉన్నాయా? నేను సంపాదించినాడా బాగానే? దానికే ఇవన్నీ గవర్నర్కి పంపిస్తున్నాం. గవర్నమెంటే నడపాలి కాలేజీలని. ఆ పాపతో కూడా ఫిల్అప్ చెప్పి తల్లి ధర లోకల్ ఉండాలి. రాజు నా దగ్గరికి నువ్వు ఫిల్అప్ చేయరా. మొబైల్ నంబరు అమ్మా, నువ్వు చదివే ఇది రాసి బీటెక్ 3rd ఇయర్. ఏ సంవత్సరం అంత అవసరం. మొబైల్ నెంబర్ ఏ కాలేజ్ అమ్మా? బీటెక్ చాందరం కదరా. నడిచిపోనికి బస్సు వస్తుందా? ఎక్కడికి? ఆడికి వస్తాను. పట్టుకోమ్మా. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పు. మనవాడు ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు, కూలి పని చేస్తున్నాడు. సబ్జెక్ట్ పోయినాడు 10లో రాయలేదు. పింఛన్ వస్తుందా? ఎందుకు రావడం? యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ కింద ఇంతవరకు రాలేదు. చేయలేదు కదా? లేదు, రాలేదు. మళ్ళీ ఏం చేస్తారు, సత్వాలం తిరిగి సాల్ అయిపోతుంది. ఆయనకి కాళ్ళే పడిపోయింది. ఏం లేదు, కరెంటు బిల్లు ఏం లేదు. కారు ఉందా?
కారు కొన్నావా? కార్లో వెళ్ళు మాట్లాడాలి. 5 సంవత్సరాలే. 5 సంవత్సరాలు అంటే మీరు అప్లై చేసలేదా? చేసినాము. ఎప్పుడు చేసావు? జగన్ ఉన్నప్పుడు డాక్టర్ సర్టిఫికేట్ పెట్టినావా? పెట్టాను. పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది, చేయలేదు. ఇప్పుడు కొత్తగా ఇంకా మొదలు పెడితే మాట్లాడతాను. ఒకటి తీసుకో అప్లికేషన్. కొడుకు చెప్పు, మాట్లాడతాను అమ్మా. కొత్తగా ఏడా మొదలు పెడితే అప్పుడు చెప్తా. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇవ్వకూడదని గవర్నమెంట్ నడపాలని మనం గవర్నర్కు లెటర్ రాస్తున్నాం. కొంట మంచి పెయింటర్ అన్న. అవునా? కలిసినాడు బాబు నిన్న కూడా కొత్త అమిత్ భాయ్ ఇంటికి. ఏమా బాగున్నావా? ఆయమ్మతో రవి అందుకే రాయండి. లైటింగ్ ఉంది కదా, అలా లైటింగ్ ఉంది. ఫోటో దిగేటప్పుడు ఇటు వస్తారు. నమస్కారం. నమస్తే అమ్మా, బాగున్నారమ్మా? మరి అవునా? ఏం చదువుతున్నారు? 9వ తరగతి. 9వ చదువుతామ్మా. ఏం చదువుతానమ్మా? ఏది ఇక్కడ బైపీసీ డాక్టర్ చదవాలి. నీకోసమే ఇది. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చుకుంటున్నాడు గవర్నమెంట్. జగన్ అనేది ఇచ్చినట్టు వాళ్ళకి ఇచ్చినారనుకో, ఒక్కొక్క సీటు 1,50,00,000 అవుతుంది. ఇది గవర్నమెంటే నడిపితే ఫ్రీ అవుతుంది. కాబట్టి ఇవ్వకూడదు, గవర్నమెంటే నడపాలని మనం పెట్టాం గవర్నర్కి లెటర్. అది ఉండేదనుకో నీకు ఫ్రీ సీట్. పాఠశాల ఫ్రీ సీట్ వచ్చింది. బాగా చదువు తల్లి, ఫ్రీ సీట్ తెచ్చుకో డాక్టర్గా లక్షణంగా. ఇవే ఆ బోర్డు ఉంటాయి చూడు, బోర్డు ఉండేటివన్నీ అప్పుడు ఒక్కొక్క ఇంటికి 2.5 లక్షలు ఇచ్చినాం. బోర్డు లేదమ్మా. టీఎంఏ వైపు అవునమ్మా. అలా పెట్టకుంటే ఫైనల్ బిల్ ఇయ్యరు. బాగున్నావా? కూర్చో. బాగున్నావా? కూర్చోలే. ఇది ఇట్లా పట్టుకో. ఇదిలే. ఇది ఎప్పుడు దాదాపు 7 సంవత్సరాల 7 years బ్యాక్ 2.5 lakhs. ఇప్పుడు కొత్తగా ఇచ్చే దానిలో కూడా 1,50,000. ఇక్కడ ఒకరు సెప్టిక్ ట్యాంక్ లో పడి చనిపోయింది. ఇది రాజు వాళ్ళది. ఇట్లా ఇట్లా అందులేమ్మా. సచివాలయం బాగాలేరు, తర్వాత వచ్చి కౌన్సిలర్, ఈ 2 వేస్ట్. మరి కార్పొరేటర్ మార్చేయాలి. ఈ 2 రేపు ఎలక్షన్ వచ్చే మారిపోతాను. ఢిల్లీ రావాలమ్మా. ఇప్పుడు మార్చిలో వస్తాయి. కౌన్సిలర్ బాగాలేడు. ఫస్ట్ మెయిన్ పెయింట్. రేపు ఎలక్షన్ వస్తే మార్చేస్తా. బాగుంటే జనాలు బాగుంటారు. కంసలారే చెడిపోతే జనాలు అయిపోతారు. అంతే కదా. పట్టించుకోకున్నాడు. మనిషి పోయి ఏదైనా సాయం అడిగితే లేదంటాడు, చేతులు ఎత్తేస్తాడు. ఏమన్నా పలకడాలి అంటే ఏం లేదు కదా. గుడ్. ఈ ఫోటో పంపి. నాయన నీ కథ అవుతుంది. పంపించాలి. బాగున్నావా?
ఏం ఆరోగ్యం బాగాలేదా? అవునా, బాగాలేదా ఆరోగ్యము? అట్లా రా, పెద్దమ్మ పక్కకు రా, అట్లా ఉండు. గంతిచ్చమ్మా. అమ్మా ఇవి మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారమ్మా, వాళ్ళకి ఇచ్చుకోవాలని. ఆ కాలేజీలు గవర్నమెంటే నడపాలని. లేకపోతే గవర్నమెంట్ నడిపితే వీళ్ళకి ఫ్రీగా సీట్ వస్తుంది పిల్లలకు. వాళ్ళకి ఇచ్చుకున్నా అంటే ₹1,00,00,000 అడుగుతారు సీటుకు. అందుకు ఎంబీబీఎస్ సీట్లకు డబ్బులు వసూలు చేస్తారు. గవర్నమెంటే నడపాలని. ముందు పోతే ఫోటోలు ఉండరు, నా వెనకమంటే ऐसा वो पिना दो पिना सार को पिना रहे अस्सलाम वालेकुम साहब. ऐसा ऐसा अमित भाई इकड़ंता पेद्द मनिषि. ऐसे మాకు నుంచి మాతో పాటు అంటారు. హెల్త్ कैसा है साहब? నామా దగ్గుందా? దగ్గుందా? నాకు ఎఫెక్ట్ అవుతుంది క్లైమేట్. రమ్మను బయట మన వాళ్ళు. నుంచి 2012 నుంచి మాకు డైరెక్షన్ చాలా చేస్తుంటారు. మైనార్టీలో ఏ ప్రోగ్రామ్ ఉన్నా ముందుండి చేస్తుంటాడు. జేఏసీ మెంబరు. ఈ గవర్నమెంట్ మీద ఫైట్ చేయడం. దానికమ్మా పెద్దపాడు శ్రీధర్ రెడ్డి జుబేర్మాన్ దీంట్లోనే కనెక్ట్ బిస్కెట్ అని సంవత్సరం ఇక్కడ ఇది పెద్ద టీకా ప్రోగ్రామ్ పెడతాండి. పల్స్ పోలియో బాగా చేస్తాండి. ఇన్నే పెడతాండి. మేము వస్తే ఇంకా ఇన్నే టిఫిన్ పొద్దున్నే చికెన్ అక్కడనే. ऐसा థర్డ్ జనరేషన్ ఫోన్ నెంబర్ కూడా ఎక్కించిన. ఫోటో అంటే ప్రసాద్ ఫోటోలే बाहर लेते ले. सलाम अलैकुम माँ, कैसा है? अच्छा है. वो चंद बाबा आने के बाद पेंशन सब बंद करे. हाँ पेंशन आने जरूर. जगन सरकार आने के बाद जरूर देते. करीमला करीमला दे दो.
दस्तखत नहीं करे जरूर करते कोशिश करते ఏం చదువుతున్నావు నువ్వు సార్ మీరా 9th గుడ్ చెప్పు బండ్రా దండ తీసుకోండి ఒకరొక కనపడలేదు అట్లా ఉదర్ చాలు వేయండి అమ్మకి దండ వేయండి సార్ మీ భార్యకి దారా ఇట్లా నువ్వు రారా దా నువ్వు రా సార్ నేనుసేపు రాచండా నువ్వు రాకుండా ఎంతసేపు అన్ని రాసినావు సింగల్ అంట తండ్రి కొడుకులు నా తరపు నుంచి వీళ్ళిద్దరు ఉండాలా చెయ్యనా ఒకసారి అదే అది ఈ ఫోటో ఈరోజు కోటి సంతకాలలో భాగంగా 3వ వార్డులో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా ఇక్కడ స్వచ్ఛందంగా ముందరికి వచ్చి మేము కూడా పాల్గొంటాం, మేము కూడా సంతకం పెడతాం, మీరు ఈ ప్రైవేటీకరణను అడ్డుకుంటున్నందుకు చాలా సంతోషం, మీరు చేసేటువంటి పోరాటంలో మేము కూడా భాగస్వామ్యులం అవుతామని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందరికి వస్తూ ఉంటారు. ఇక్కడ మా పిల్లల భవిష్యత్తు కోసం మీరు అందరు తిరుగుతూ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి అందరం కూడా మీతో పాటు ఉంటాము అని ఈరోజు దాదాపుగా ఒక 500 ఇళ్ళు తిరగడం జరిగింది. 500 ఇళ్ళల్లో కూడా వాళ్ళే స్వచ్ఛందంగా ముందరికి వచ్చి సంతకాలు పెట్టడము, మమ్మల్ని ప్రోత్సహించే విధానాన్ని చూస్తే ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉంది ఈ ప్రైవేటీకరణ అనేది తెలిసిపోతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా పాలకులు బుద్ధి తెచ్చుకొని, కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఈ ప్రక్రియను ఆపి అన్ని 12 మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వమే పూర్తి చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడిపి పేద విద్యార్థులకు అందరికీ కూడా వైద్య విద్యను ఉచితంగా అందించేదానికి ప్రభుత్వం చేయాలి. అలాగే ఉచిత వైద్యం కూడా చేయాలి. ఎందుకంటే లేకుంటే ఇవన్నీ ప్రైవేట్కి ఇస్తే వైద్యానికి కూడా హాస్పిటళ్ళల్లో డబ్బులు వసూలు చేస్తారు. కాబట్టి వైద్యం కూడా అందకుండా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియను వెంటనే ఆపమని మేము గవర్నర్ గారికి కోటి సంతకాలు అందజేయడం జరుగుతుంది. 3వ వార్డులో కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 3వ వార్డులో ప్రతి ఇల్లు తిరగడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో 5 పూర్తయినాయి. మిగతా కాలేజీలు మరి నెక్స్ట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదివరకు ఏ గవర్నమెంట్ అయితే ఉందో దానికి సంబంధించి కంటిన్యూ అంటే ఏదైనా కార్యక్రమం తలపెట్టినా దాన్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. కానీ ఆ బాధ్యత విస్మరించి ప్రజలను అంటే పేద విద్యార్థులకు అలాగే పేద
ప్రజలకు అన్యాయం చేసే విధంగా ఈ గవర్నమెంట్ కాలేజీలన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. దానికి అడ్డుకునేందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజా ఉద్యమం నెలకొల్పడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఈ ప్రైవేటీకరణ ఆపాలని ప్రజల్లో మంచి స్పందన లభిస్తుంది. మేము ఇల్లు తిరిగి వస్తూ ఉంటే వాళ్ళు కూడా ఈ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలనే ఉద్దేశంతో ప్రజలందరూ మంచి స్పందన ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మేము ఈ ఉద్యమంలో పాల్గొంటామని ముందుకొచ్చి సంతకం జరుగుతుంది. ఈ కోటి సంతకాల కార్యక్రమం, ఈ కోటి సంతకాలన్నీ మనము గవర్నమెంట్ గారికి తీసుకెళ్లి ప్రభుత్వాన్ని ఈ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి మా జిల్లా అధ్యక్షుడు ఎస్ మోహన్ రెడ్డి అన్నగారు, మరి అలాగే డిప్యూటీ మేయర్ గారు రేణుక గారు అందరం కలిసి ఈరోజు కర్నూలు 3వ వార్డులో తిరగడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ 5 కాలేజీలు కంప్లీట్ అయింది. మరి మిగతా 12 కాలేజీలకు అయ్యే ఖర్చు చాలా తక్కువ అమౌంట్. ఆల్రెడీ ఆయన 60 to 70% వర్క్ చేసి పెట్టినాడు. అవన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి వీళ్ళు ఏదో ప్రైవేట్గా చంద్రబాబు నాయుడు మరి వాళ్ళ కూటమి ప్రభుత్వం, వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఏదో దాచుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజల గురించి ఆలోచన చేసే పరిస్థితులు లేరు ఈరోజు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వద్దు, ఇది గవర్నమెంటే నడపాలా, ప్రైవేట్ పరం చేయకూడదు అనే ఉద్దేశంతో కోటి సంతకాల ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. మరి ఈరోజు ప్రజలలో వెళ్తా ఉన్నాం, చాలా వార్డులు చాలా మందితో వెళ్తాం అన్నగారితో పాటు. ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు వాళ్ళని కాకుండా మహిళలు కానీ అలాగే పురుషులు కానీ అందరూ కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ప్రజలలో ఇంత త్వరగా దీని మీద స్పందన వస్తుందనే ఇది మాకు రాలేదు. కానీ ఇక్కడ ప్రజల్లోకి వెళ్తామంటే ప్రజలందరూ కూడా మా వైపు, అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేస్తున్నాడనే దానికి మరి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. మరి దీన్ని అయినా వీళ్ళు ఆపకపోతే ప్రజా ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ప్రజల బాగోగులు చూడాలని తెలియజేస్తాం.